ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ఈ సంవత్సరంలో సెకండ్ మంత్ లాస్ట్ డే ఈ విధంగా మనం అందరం కూడుకొని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటకు ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరొక వాక్యం చదివి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు. యెహోవా నన్ను రక్షించువాడు. అదేవిధంగా కీర్తనలు 90:12 వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. సర్వోన్నతుడైన మా ప్రభ, సర్వశక్తి గల దేవ, కరుణామయ, మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా యేసయ్య, నాయన ఈ రాత్రికాల సమయంలో చిన్న గుంపుగా నీ సన్నిధిలోకి వచ్చి నాయన తండ్రి ఈ విధంగా ఇంతవరకు నాయన తండ్రి అయ్యా మీ శ్రమలను ధ్యానించటకు తండ్రి ఎంతగా మమ్మల్ని ప్రేమించిన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు నాయన. మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రోజు నాయన తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా తండ్రి నాకైతే అంతగా కాన్ఫిడెన్స్ లేదు, కానీ మీరే నాయన తండ్రి అయ్యా నన్ను నడిపించండి. మీ మాటలు మాకు ఉపయోగకరంగా, మా ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా మీరే మాకు మీ మాటలు అందిస్తారని, మా జీవితంలో వాటిని అనుసరించటకు మీరే కృప చూపిస్తారని నమ్ముచు ఈ సమయం అంతా మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును, నా ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. సిస్టర్స్, మనము పాత నిబంధనలో చూస్తే అనేక మంది రాజులను గురించి మనము తెలుసుకుంటూ వస్తాం. ఆ రాజులు తర్వాత ఇస్రాయల్ దేశము 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఇస్రాయల్ దేశానికి అదేవిధంగా యూదా దేశానికి రెండింటికి కూడా వేరే వేరే రాజులు పరిపాలించడం అనేది మనం చూస్తా ఉన్నాం. అలాంటి రాజులలో మరి ఒక రాజును గురించి మనకు బాగా తెలుసు. ఆ రాజు ఎంతో నమ్మకంగా ఉన్నాడు ప్రభువుకు. ఆ విధంగా నమ్మకంగా ఉండడాన్ని బట్టి ప్రభు ఎంతో ఆశీర్వదించినాడు. ఎప్పుడైతే శత్రువులు తన మీదకి దండయాత్రకు వస్తారని తెలిసినప్పుడు మరి ఆ రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రవక్త యెషయా ప్రవక్త ద్వారా మరి మాకేం చేత కాదు, మీరే మాకు దిక్కు అని ప్రార్థించినప్పుడు ఆ రోజే దేవుడు మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం ఇచ్చి, మీ పక్షాన నేనే యుద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చి మరి ఒక్కరోజు రాత్రి దేవదూత ద్వారా 185,000 మందిని సంహరించడము, ఆ విధంగా రాజ్యం క్షేమంగా ఉండడం మనం చూస్తాం. ఐడియా వచ్చిందా రాజు ఎవరో? ఈ మాట చెప్తే మీకు గుర్తొస్తుంది. ఆ రాజు ఇంకా మరణ పడకలో ఉన్నప్పుడు నువ్వు చనిపోతావని దేవుడు చెప్పినప్పుడు హిజ్కియా. ఎగ్జాక్ట్లీ తనంత దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నప్పుడు మరి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇవ్వడము జరుగుతుంది. అప్పుడు మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, నన్ను సజీవుల లెక్కలో మీరు నన్ను ఉంచినారు ప్రభువా అని దేవుని స్తుతించడం హిజ్కియా రాజు మనం చూస్తాం. నిజమే, ఈరోజు మరి 2026లో 2 నెలలు కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చిన దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉండి మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన సన్నిధి ఘనమైన ఆయన సన్నిధిలో ఉండడానికి మరి మనము ఈ విధంగా ఉన్నామంటే కేవలము ఆయన కృపని బట్టి, ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ హిజ్కియాను గురించిన విషయాల్లో కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ వస్తాము. మనకందరికీ తెలిసి హిజ్కియాను గురించి ఎంతో ఘనంగా ఉన్నాడు. మరి చాలా మంచిగా ఆయన గురించి చెప్పబడింది. ఒకసారి మనము ఈ రెండవ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు అని చెప్పబడింది. ఆ విధంగా మరి 7వ వచనంలో చూస్తే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. ఇంత మంచి టెస్ట్ మనీని ఈ రాజు కలిగి ఉండడం మనం చూస్తాం, హిజ్కియా రాజు కలిగి ఉండడం మనం చూస్తాం. అయితే ఏంటి అంటే, ఈ రాజు గురించి
యాక్చువల్‌గా రాజులను గురించి 1, 2 గ్రంథాల్లో చెప్పబడుతుంది గానీ, ఒక్కొక్క రాజుల గురించి ఈయనను గురించి 3 గ్రంథాల్లో చెప్పబడడం మనం చూస్తాం. రెండవ రాజుల గ్రంథం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం గదా! రెండవ రాజుల గ్రంథంలో 18-20 అధ్యాయాలు. అదేవిధంగా సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాల్లో 29వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు. అదేవిధంగా యెషయా ప్రవక్త గ్రంథంలో 36-39 చాప్టర్స్‌లో కూడా ఈయన గురించి చెప్పబడింది. అంటే అంతగా ఈ రాజు యొక్క విషయాలను దేవుడు తెలియజేస్తూ వచ్చినాడనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో ఆ తర్వాత ఆయన ఆ యొక్క దేవునికి ప్రార్థించి 15 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ లైఫ్ పొందిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సో, యెషయా గ్రంథం 39వ అధ్యాయము చదువుకుందాము. 1, 2 వచనాలు. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల పొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది? బబులోను రాజు తరఫున కొంతమంది వచ్చారంట రాయబారులు. వాళ్ళు వచ్చి మరి కొన్ని కానుకలు తీసుకొని వచ్చినారు, కొన్ని పత్రికలు తీసుకొని వచ్చినారు. వీటితో వచ్చినప్పుడు మరి హిజ్కియా వాళ్ళు వచ్చినారని విని లోపలికి రప్పించినారని తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే హిజ్కియా వాజ్ వెరీ గ్లాడ్ ఆఫ్ దెమ్. హిజ్కియా వాజ్ గ్లాడ్ ఆఫ్ దెమ్. వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయినాడంట. చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మరి వాళ్ళని లోపలికి రప్పించి తనకున్నవన్నీ చూపించినాడంట. తెలుగులో ఈ విధంగా అన్ని పేర్లు రాయబడినాయి. వెండి, బంగారం ఇవన్నీ. ఇంగ్లీష్‌లో అయితే ఏం రాయబడిందంటే హిస్ ప్రెషియస్ థింగ్స్, ద సిల్వర్ అండ్ ద గోల్డ్ అండ్ ఆల్ ద హౌస్ ఆఫ్ హిస్ ఆర్మర్, హిస్ హౌస్. ఇట్లా ఆయన రాజు యొక్క విలువగల వస్తువులు, విలువగల ఆ యొక్క యుద్ధోపకరణాలు, తన ఇంటిలో రాజు ఇంటిలో ఉన్నవన్నీ అంటే హిజ్ అనే వర్డ్ ఉపయోగించబడడం జరిగింది. అంటే హిజ్కియాకు మరి తన మీద తనకంతగా నేను సంపాదించినాను అని వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా చూపిస్తున్నాడు. వాళ్ళసలు బబులోను దేశం నుంచి వచ్చినారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే మనం చూస్తే మాకందరికీ తెలుసు. ఆ తర్వాత మరి యిర్మీయా ప్రవచించిన విధంగా 70 సంవత్సరాలు బబులోను దేశానికి ఇశ్రాయేలీయులు యూదా వారందరూ కూడా చెరలోకెళ్ళడం మనకు తెలిసిన విషయమే. అయితే ఆ సమయంలో హిజ్కియా ఉన్న ఆ కాలంలో బబులోను రాజు కంటే అష్షూరు రాజులు ఎంతో మరి ఎక్కువగా ఉన్నారనమాట. వాళ్ళు బలంగా ఉన్నారు. ఈ బబులోను రాజు కూడా మరి ఆ యొక్క అష్షూరు రాజు ఆధీనంలోనే ఉన్నాడు. ఒక్క మాట చూసుకుందాం మనము. రెండవ రాజులు 17వ అధ్యాయము 24వ వచనం చూస్తే రెండవ రాజులు 17:24. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, పెసర్వయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. బట్ ఇక్కడ ఏంటి? ఇశ్రాయేల్ వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచినాడనమాట. ఏ దేశాలలో అంటే చాలా దేశాల పేర్లు రాయబడినాయి. అంటే బబులోను దేశం కూడా మరి యొక్క ఈ అష్షూరు రాజు యొక్క స్వాధీనంలోనే ఉండడం మనం చూస్తా ఉన్నాం. అలాంటి సమయంలో మరి బబులోను నుంచి కొంతమంది వచ్చినారంటే ఈయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. యాక్చువల్‌గా వీళ్ళు అష్షూరు రాజుల కంటే తక్కువ కదా! మరి అష్షూరు రాజు సైనికులని 1,85,000 మందిని మన దేవుడు సంహరించినాడు గదా! అన్న ఆలోచన ఏమీ చేయలేదు. వాళ్ళొచ్చింటే హి ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఫీల్ అయినాడంట. అలా ఫీల్ అయ్యి వాళ్ళకన్నీ చూపించడం అనేది మనము చూస్తా ఉన్నాం. అయితే ఎందుకు ఇలా ఆలోచించిండాలి గదా రాజు. ఎందుకొచ్చింటారబ్బా వీళ్ళు అని ఆలోచించిండాలి గదా! వీళ్ళసలు మాకెంతో దూరదేశంలో ఉండేవాళ్ళు గదా! మరెందుకు నా దగ్గరికొచ్చి ఈ విధంగా నేను సిక్‌నెస్ నుంచి కోల్పోవడం మళ్ళీ నార్మల్ లైఫ్‌కి రావడాన్ని గురించి దేవుడు సాయం చేసిన దాని గురించి వీళ్ళెందుకు కానుకలు పంపించినారు అని ఆలోచించాల్సింది. కానీ అదంతా ఏమీ ఆలోచించలేదు ఈ యొక్క హిజ్కియా రాజు. అట్లే మనం చూస్తే ఈ 18వ అధ్యాయంలో
ఆయన గురించి రాయబడింది. ఆ తర్వాత మనం చూస్తే దినవృత్తాంతాల్లో ఇంకా ఈయన గురించి చాలా స్పష్టంగా రాజుల గురించిన ఎక్కువ వివరాలు మనకు యూదా రాజుల గురించి దినవృత్తాంతాలలో ఉంటుంది. ఇక్కడ మరి వాళ్ళు ఎప్పుడైతే యుద్ధానికి వచ్చినారో, ఈ అశ్షూరీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు ఏం చేశాడు? ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, అక్కడికి మరి ఆ యొక్క రబ్షాకే అనే అతను అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతి చాలా భయంకరంగా 18వ అధ్యాయం అంతా మాట్లాడడం మనకు తెలుసు. అయితే అవన్నీ విన్న తర్వాత ఏం చేశాడంట హిజ్కియా, విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రియు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపిండు. అంటే ఏం చేస్తా అన్నాడు? మాట విన్న వెంటనే యెషయా యొద్దకు పంపించినాడు. మా కొడుకు ప్రార్థన చేయమని చెప్పినాడు. ఆ తర్వాత ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ఉత్తరాన్ని తీసుకొని చెప్పినప్పుడు ఎంతగా తాను తగ్గించుకొని ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆ తర్వాత అది దేశాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ఆ విధంగా ఏమవుతుందో నా ప్రజలకని ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని మేలు పొందడం మనం చూస్తాం. అదేవిధంగా ఇదే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఏం జరిగింది? ఎప్పుడైతే దేవుడు ఇంకా నువ్వు చనిపోతావు, నీళ్లు చక్కపరుచుకో అని ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో, వెంటనే ఏం చేశాడు? గోడ వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేసినాడు. కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణించి మరి 15 years ఇవ్వడం జరిగింది. ఈ 2 సందర్భాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి అంతగా ప్రార్థన చేసి ఆయన వలన మేలు పొందిన ఈ హిజ్కియా రాజు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏమాత్రం దేవుని దగ్గరికి వెళ్ళలేదు, యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు. తన స్వంతంగా డెసిషన్ తీసుకొని మరి ఆ యొక్క వచ్చిన రాయబారులకు తన రాజ్యంలో అన్ని కూడా చూపించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగి ఉంటుంది? ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి 2 Chronicles 32వ అధ్యాయం చూస్తాము. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో చూస్తే 25వ వచనం, 32:25లో ఏముంటుందంటే, అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున ఏమైందంట? గర్వించినాడంట. ఇంతగా మేలు చేస్తున్నాడు దేవుడు, మరి నేను దానికి తగినట్లుగా నా ప్రవర్తన ఉండాలి కదా అని ఏమాత్రం ఆలోచించకుండా మరి ఎంతో గర్వించినాడని మనకు ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే ఎప్పుడైతే తను అంతగా విజయాన్ని సాధించినాడో, ఆ బలమైన అశ్షూరు రాజు మీద విజయాన్ని సాధించినాడు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అతనికి? ఐఎమ్ సంథింగ్, నేను చాలా గొప్పవాడిని, నేనే ఇవన్నీ సాధించినాను అనే విధంగా అతన్ని నడపడం జరిగింది. ఆ విధంగా గర్వం అనేది అతనికి రావడం అనేది జరిగింది. నేను హీజ్ గోల్డ్, హీజ్ సిల్వర్, ఇలా విధంగా హీజ్ వాల్యుబుల్స్, హీజ్ ఆర్మర్స్, ఇవన్నీ కూడా మరి ఆయనను బట్టి ఆయన నాకే ఉన్నాయి, ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను అట్లట్టుగా మరి ఉండడం మనం చూస్తాము. అంతే కదా. మామూలుగా మానవులుగా మనం కూడా మరి ఎన్నోసార్లు ఈ బలహీనతకు లోనవుతూ ఉంటాం. ఎప్పుడైతే చాలా అచీవ్మెంట్స్ ఉంటాయో మన జీవితంలో, అప్పుడు నేను కాబట్టి ఇవన్నీ చేయగలిగినాను, నేను కాబట్టి ఇంత నేను అచీవ్ చేయగలిగినాను, ఇంత ప్రాపర్టీ సంపాదించగలిగినాను అని మనల్ని బట్టి మనము గర్వించడం అనేది చాలా మందిలో సర్వసాధారణంగా వచ్చే యొక్క లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. మనకైతే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో ఒకసారి చూస్తాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24, ఎవరైనా తీసుకుంటే దయచేసి చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. వాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవించుచున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ప్రభు? దేన్ని బట్టి అతిశయించాలంటే నన్ను బట్టి అతిశయించాలని చెప్తాను. అట్లా చేసే వాళ్ళలో నేను ఆనందించువాను అని చెప్తున్నాను. అందుకనే పౌలు గారు అంటారు కదా, క్రీస్తు శిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను అని చెప్తారు కదా. నాకు ఏదైనా అతిశయ కారణం ఉందంటే అది కేవలం ప్రభు శిలువని అని చెప్తారు. మరి మనం ఎలా ఉన్నాము? దేన్ని బట్టి మనకు అతిశయం ఉంది? అసలు
గర్వపడుతున్నామా? గర్వపడితే దేని గురించి గర్వపడుతున్నాము? వాట్ ఎవర్ వి ఆర్ వాట్ ఎవర్ వి ఆర్ టుడే, అదంతా కూడా దేవుని కృపయే. ఆయన కృపను బట్టే మనము ఈరోజు ఇలా హెల్తీగా, మరి అన్ని మంచి కావాల్సిన ఫెసిలిటీస్‌తో, కావాల్సినంత ప్రాపర్టీతో ఉన్నామంటే అది కేవలము దేవుని కృపనే. బట్ ఎప్పుడు మరి గర్వం అనేది ఎంటర్ అయింది హిజ్కియా హృదయంలో. నేను అనే మాట వచ్చింది కదా! మనం ఒక మాట చాలా సార్లు మీరు కూడా వినే ఉంటారు. సిన్ అనే దాంట్లో మధ్యలో ఐ ఉంటుంది. ఎప్పుడైతే ఐ అనేది ఎక్కువ ప్రాధాన్యత సంచరించుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా గర్వం అనేది వస్తుంది. అసలు ఎలా ఉండాలి హిజ్కియా? ఇంత మేలు చేసిన దేవుడు చనిపోవాల్సిన పరిస్థితిలో ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్‌నిస్తున్నానని చెప్పినప్పుడు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా! ఆ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఎంత మాత్రము చూపించడం లేదు. హృదయంలో గర్వించడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క కృతజ్ఞత, దేవుడు నాకింత మేలు చేస్తున్నాడు అనే కృతజ్ఞత మన మనసులో ప్రతి క్షణము మెదులుతా ఉంటే ఖచ్చితంగా మనకు గర్వం అనేది రానే రాదు. ఎందుకంటే కేవలం ఆయన కృపను బట్టే ఇలాగున్నాం కాబట్టి. అంటే అలాంటిది లోపించింది. గర్వం ఉంది. ఆ తర్వాత కృతజ్ఞత స్తుతి చెల్లించడం అనే లక్షణము లేదు. ఏమాత్రము దేవుని పట్ల కృతజ్ఞత చూపించడం లేదు. దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చినాడు. ఒక నెల గడిచిన తర్వాత అబ్బా! దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను కదా సజీవునిగా. మరి నా దినాలు లెక్కించడం నాకు నేర్పించినాడు ప్రభు అని ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా తను గర్వకారణాన్ని బట్టి, ఆ తర్వాత తన కృతజ్ఞత లేని దాన్ని బట్టి ఎంత మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నాడంటే హిజ్కియా. చెప్పగలరా ఎవరైనా? తర్వాత కొడుకు పాలనలో ఓకే. అంతా అందుకే నాశనం అయిపోయింది. ఓకే. మనష్షే యెస్. పాలనలో యెస్. ఇక్కడ హిజ్కియాని గురించి మనం అన్య దేవతలకు పూజించడం అంతా జరిగింది. ఓకే. నాశనం అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయెల్ సామ్రాజ్యం. ఇట్లాంటి అవకాశం, ఒకటి మంచి అవకాశం వచ్చింది హిజ్కియాకు. అన్ని జన రాజులు వచ్చి, ఆయన రాయబారులు వచ్చినప్పుడు ఎంతగా ప్రభువుని గురించి చెప్పొచ్చు. ప్రభు నాకు ఈమెయిల్ చేసినాడు. మా రాజ్యానికి ఈమెయిల్ చేసినాడు. టెస్టిమనీ కదా! నా రాజ్యానికి ఈమెయిల్ చేసినాడు ప్రభు. అంత గొప్ప అష్షూరు రాజు నుంచి నన్ను కాపాడినాడు. ఒక్క రోజులో 1,85,000 మందిని దేవదూతను పంపించి నాశనం చేయడం వల్ల నా రాజ్యాన్ని కాపాడినాడు. అదే సమయంలో నేను చనిపోవాల్సిన పరిస్థితిలో నాకు దేవుడు 15 సంవత్సరాలు ఎక్స్‌ట్రా ఇచ్చినాడని మరి తన యొక్క టెస్టిమనీని, తన యొక్క సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకోవాల్సింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు! సార్వభౌముడు నా ప్రభు. సర్వశక్తిగల దేవుడు. సమస్త భూమి మీద ఆయన శక్తి గలవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని వాళ్ళకి చెప్పడానికి ఎంత మంచి అవకాశం గదా! అలాంటి అవకాశాన్ని కోల్పోయినాడు. అదేవిధంగా ఎంత కృపగల దేవుడు నా మీద దయ చూపించినాడు. నా మీద తన ప్రేమను బట్టి నాకు జీవితాన్ని ఇంకా 15 సంవత్సరాలు పొడిగించినాడు. ఏమి చెప్పడం లేదు. ఆయన యొక్క సర్వశక్తి గల దేవుడు అని సాక్ష్యము ఇవ్వడం లేదు. ఆయన ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు అనే సాక్ష్యాన్ని కూడా ఇవ్వడం లేదు. అంత మంచి అవకాశాన్ని హిజ్కియా చేతులారా పోగొట్టుకున్నాడని మనం చెప్పవచ్చు. బట్ ఆ విధంగా మరి జరగడానికి కారణం ఏంటి? తన చేతులారా అవకాశాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే కేవలము గర్వం గర్వం. గర్వం ఆ గర్వం వల్లనే అలా తయారైనది. మరి చెప్తారనమాట. ఏంటంటే అన్నిటికంటే పెద్ద టెంప్టేషన్ ఏంటంటే దేవునికి దూరం కావడానికి టెంప్టేషన్ ఆఫ్ సక్సెస్ అంట. ఎప్పుడైతే ఏదైనా సక్సెస్ సాధించినామో, మనందరికీ మన జాబ్స్‌లో మనము సక్సెస్ సాధించిన అనుభవాలు ఉంటాయి గదా! ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు? మన టీచర్స్, మన సబార్డినేట్స్ అందరూ వచ్చి పొగుడుతా ఉంటారు. అట్లా మీరు అట్లా చేస్తున్నారు మేడం, ఇలా చేస్తున్నారు మేడం. హ్మ్. మీ యొక్క మీరున్న కాలంలో దట్ ఈస్ గోల్డెన్ ఏజ్ మేడం. మాకందరికి స్వర్ణయుగంలాగా ఉండింది. ఇలా పొగడడం అనేది చేస్తా ఉంటారు. మన బంధువులు, మన మిత్రులు వీళ్ళందరూ గూడా. వెంటనే ఏమైతుంది? తెలుగులో ఏం జెప్తామంటే కొమ్ములు మొలుస్తాయని జెప్తాం. ఇంగ్లీష్‌లో అయితే ఒక కిరీటం పెట్టినట్టుగా క్రౌనింగ్ అనేది చెప్తాం. అలాంటి మనం సక్సెస్ సాధించినప్పుడు మెటీరియల్ థింగ్స్‌లో గాని, లేదా స్పిరిచ్యువల్ థింగ్స్‌లో గాని, ఆస్పెక్ట్స్‌లో గాని మనం సక్సెస్ సాధించినప్పుడు అప్పుడు మనకు కిరీటాలు పెట్టినట్టు, మనమే పెద్ద అయినట్టుగా భావిస్తా ఉంటాం. వెంటనే ఏం జేయాలా? అలాంటి కిరీటాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని ప్రభు పాదాల చెంత పెట్టాలి. ప్రభు పాదాల చెంత మనకున్న ఆ యొక్క అతిశయ కిరీటాలన్నీ ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు ఇవన్నీ పోయి
వాట్ వీఆర్, యాక్చువల్గా మనం ఏంటి, ఒకప్పుడు ఎలా ఉంటే ప్రభు మనల్ని ఈ విధంగా చేశాడు, ఎలా పాపులుగా ఉన్నప్పుడు మనల్ని తన రక్తాన్ని కార్చి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నారు. ఈ విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు మనం అచీవ్ చేసిందంతా కూడా కేవలం ఆయన కృపనైన విషయం తెలుస్తుంది. అది మర్చిపోయినాడు ఈ యొక్క హిజ్కియా గారు, ఆ విషయాన్ని మర్చిపోయినారు. అయితే ఎందుకు ప్రభు దీన్ని అలౌ చేస్తున్నారు, ఆ విధంగా ఎందుకు మరి ఆ ముందే హెచ్చరించవచ్చు కదా, నువ్వు చనిపోతావని హెచ్చరించిన దేవుడు మరి ఇట్లా వస్తారు బబులోను రాజ్యం నుంచి, వాళ్ళకు నువ్వేమీ చూపించొద్దు అని ముందే హెచ్చరిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన మనకు వస్తుంది. మరి మన ఆ హవ్వను గురించి కూడా ఇదే ఆలోచన వస్తుంది కదా, ఎందుకు దేవుడు ముందే చెప్పింటే హవ్వ ఆ విధంగా పాము శోధనకు లోబడకుంటే ఇప్పటికి మనం అస్సలు పాపం అనేదే లేకుండా ఉండు కదా ఈ లోకంలో అని దేవుడు చాలా ఫ్రీ విల్ ఇచ్చినాడు, ఫ్రీ విల్. ప్రశ్నిస్తా, చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఎందుకు అలా చేసినాడు అనేది మనం ఒకసారి 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. చదువుతారు ఎవరైనా? ఒక్క నిమిషం. 31 చదవండి. 2వ దినవృత్తాంతాలు 32, 31. సరే. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యుద్ధకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టెను. కాబట్టి ఏంటి, అతన్ని శోధిస్తున్నంట దేవుడు. నేను ఈ మేలు చేస్తున్నాను కదా, మరి ఇతను కృతజ్ఞత కలిగి ఉన్నాడు కదా, మరి ఎట్లా తనను రిలేట్ చేసుకుంటున్నాడు, ఈ యొక్క అచీవ్మెంట్స్ అన్ని తనకే అనుకుంటున్నాడా, తనే సాధించినట్లు అనుకుంటున్నాడా, మరి దేవునికి రిలేట్ చేస్తున్నాడా అచీవ్మెంట్స్, ఇలాంటి విషయాలు కనుక్కోవడానికి ఏం చేసినాడంట ప్రభు, అతన్ని శోధించినాడంట, అతని హృదయంలోని ఉద్దేశం అంతా తెలుసుకోవడానికి. సో దిస్ ఈస్ ద టెస్టింగ్ టైం. ఇది టెస్టింగ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ విధంగా ఏం మాట్లాడకుండా ప్రభు ఉంటున్నాడో, ఏదైనా సందర్భంలో మనతో ఏం మాట్లాడకుండా క్వైట్ గా ఉంటున్నాడో మనం ఆలోచించాలి. చాలాసార్లు మనం ఏదైనా తప్పులు చేసేటప్పుడు వెంటనే దేవుడు మనతో ఏదో రకంగా మాట్లాడి ఆ తప్పు చేయకుండా కాపాడుతూ ఉంటాడు కదా, అలాంటి అనుభవాలు చాలా ఉంటాయి మనకు. కానీ మనం మన ధోరణిలో మనం వెళ్ళేటప్పుడు, జీవితంలో ముందుకు కొనసాగేటప్పుడు, అనేక విషయాలు మనం ఆలోచించేటప్పుడు, అచీవ్ చేసేటప్పుడు ఏమి దేవుడు మనతో మాట్లాడకుండా ఉన్నాడంటే, క్వైట్ గా ఉంటున్నాడంటే, దెన్ ఇట్ ఈస్ టైమ్ టు ఇంట్రాస్పెక్ట్. ఎందుకబ్బా దేవుడు ఏం మాట్లాడుకుంటున్నాడే ఈ విషయంలో, మరి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో లేదా అప్పుడప్పుడు మాట్లాడతాడు కదా దేవుడు, ఎందుకు మాట్లాడటం లేదు అనేది మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆయనతో మనము మరి కనెక్షన్ కలిగి ఉంటామో, మరి అలా ప్రభు మనతో మాట్లాడే అనుభవాలు ఉంటాయి. అది ఎలాంటి సందర్భమైనా సరే ప్రభు ముందే మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడడం లేదు, క్వైట్ గా ఉంటున్నాడు ప్రభు అన్నాడంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే హిజ్కియా విషయంలో మనం చూస్తా ఉన్నాం, ప్రభు ఏం చేస్తాడంట, విడిచిపెట్టినాడంట. ఏం చేస్తాడో చూద్దామని అతన్ని విడిచిపెట్టినాడంట. అతని హృదయ ఆలోచనలు తెలుసుకోవడానికి ప్రభు అతన్ని విడిచిపెట్టినాడు. కాబట్టి ఇలాంటి సందర్భాలు మన జీవితంలో రావచ్చు. ప్రభు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు, మంచి గాని చెడు గాని చెప్పకుండా ఉండే సందర్భాలు మన జీవితంలో రావచ్చు. కాబట్టి మరి మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితంలో ముందుకు కొనసాగుతాం. ఆ తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథము 39వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుతున్నాను. వెంటనే ప్రభు ఏం చేసినాడు, అక్కడ విడిచిపెట్టినాడు, కానీ ఎప్పుడైతే తప్పు చేసినాడో వెంటనే యెషయా ప్రవక్తను పంపించినాడు. చూడండి, 3వ వచనంలో యెషయా ప్రవక్త గారు వచ్చేసారు. తన బిడ్డలు తప్పు చేసినప్పుడు కొంతకాలం క్వైట్ గా ఉన్న ప్రభు వెంటనే వాళ్ళని హెచ్చరించే దేవుడు అయినాడు, వాళ్ళని సరిచేసే దేవుడు అయినాడు మన ప్రభు. మనకు వెంటనే గుర్తొస్తున్నాను కదా, దావీదు మహారాజు గుర్తొస్తాడు. ఎప్పుడైతే తప్పు చేస్తాడో, ఆ తప్పు చేసేటప్పుడు మరి దేవుని వైపు చూడలేదు. హిజ్కియా ఈ తప్పు చేసేటప్పుడు దేవుని వైపు చూడలేదు. అదేవిధంగా దావీదు బత్షెబతో తప్పు చేయడము, ఆ తర్వాత ఊరియాను చంపించడం, ఇవన్నీ చేసేటప్పుడు మరి దేవుని వైపు చూడకుండా ఆ తప్పన్ని చేసిన తర్వాత వెంటనే నాతాన్ ప్రవక్తను పంపించి ఆ యొక్క దావీదు రాజును గద్దించడం మనము చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క యెషయా గ్రంథము 39వ అధ్యాయం 3, 4 వచనాలు చూస్తే, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషుడు ఏమనిరి,
నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారు ఏమేమి చూచిరని అతడు అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించున్నాను. నేను ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ చేయలే, 3 క్వశ్చన్స్ అడిగినారు హిజ్కియాను. వాళ్ళు ఏమన్నారంటే దానికి ఏం ఆన్సర్ చేయలేదు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అంటేనే వెంటనే ఆన్సర్ చెప్తా ఉన్నాడు. దూరదేశం, బబులోన్ అంటే దూరదేశం నుంచి వచ్చినారు అని ఆన్సర్ చెప్తాను. అంటే అది కూడా నన్ను చూడ్డానికి బబులోన్ అనే దూరదేశం నుంచి వచ్చినారని గర్వంగా, ఒకంత గర్వంగా చెప్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఈ మాత్రము మరి ఎక్స్క్యూజెస్ ఏమి చెప్పట్లే. నేను వాళ్ళకి ఇవి చూపించక ముందు నేనేమి మీకు కబురు పెట్టలేకపోయినాను. అంతకుముందు ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో యెషయా కబురు పెట్టినాడు. తన రోగంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు. ఇవేమి ఇప్పుడు లెక్కకు రాలే, గుర్తు రావట్లే. నేను ఇట్లా చూపించినాను, అన్ని చూపించినాను, మా ఇంట్లో ఉన్నటువన్నీ చూపించినానని ఒకంత గర్వంగా హిజ్కియా చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. వెంటనే మరి ఏమైంది, అర్థంగా గర్వంగా చెప్పినప్పుడు వెంటనే ఏమైంది, శాపం వచ్చింది చూడండి. ఇదే అధ్యాయంలో యెషయా 39, 5, 6, 7 చదవండి దయచేసి. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇక్కడ ఒక ప్రవచనం చెప్పేస్తా ఉన్నాడు. యెషయా గారు ప్రవచనం చెప్పేస్తా ఉన్నారు కదా. 6, 7 వర్షాలు రెండు కూడా ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనే విషయాలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నాడు, నీ ఇంటన్న సమస్తము ఏం మిగలకుండా ఏదైతే నీ పితరులు సమకూర్చినారో అవన్నీ కూడా బబులోను పట్టణానికి ఎత్తుకొని పోతారు అని చెప్తా ఉన్నారు. చెప్పాలంటే ఆ సమయంలో బబులోను చాలా చిన్న దేశం, దీనికి అవకాశమే లేదు. వాళ్ళు ఈ రాజును జయించడానికి, ఇశ్రాయేల్ యూద రాజును జయించడానికి అవకాశమే లేదు. అలాంటి అవకాశం లేని పరిస్థితిలో యెషయా గారి ద్వారా మరి ప్రభు తన యొక్క రాబో దినాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తా వచ్చాడు. ఈ ప్రవచనము 100 సంవత్సరాల తర్వాత నెరవేరడం అనేది మనం చూస్తాం. ఒక్కసారి మనం దానియేలు గ్రంథానికి వెళ్తే, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము 1, 2 వచనాలు చూడండి. దానియేలు 1వ అధ్యాయం 1, 2 యూదా వచనాలు. రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను. కాబట్టి ఇక్కడ హిజ్కియాకి ఏదైతే చెప్పినాడో, ఈ యొక్క యెషయా గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాట అక్షరాల నెరవేరింది కదా. అక్షరాల నెరవేరడం మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క దేశంలో ఉన్న అన్నిటి కూడా ఈ యొక్క నెబుకద్నెజరు వాళ్ళ దేశానికి, షీనార్ ప్రాంతంలో వాళ్ళ దేవతాలయంలో వాటిని పెట్టడం అనేది మనం చూస్తాము. కాబట్టి ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన మాట అది మనకు పాజిటివ్గా ఉండే ప్రామిస్ కానీ, లేదా మనం తప్పులు చేసినప్పుడు ఆయన నెగిటివ్గా ఏదైనా ప్రవర్తన పెట్టినా కానీ అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా మరి ఇక్కడ చెప్పబడిన నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరం నందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకొని పోదురు. ఇది కూడా మనం దానియేలు గ్రంథంలో చూస్తే, మరి దానియేలు ఇంకా తన ఫ్రెండ్స్ ముగ్గురిని కూడా మరి బబులోను దేశానికి వాళ్ళు తీసుకొని పోయి అక్కడ నపుంసకులుగా చేయడం అనేది మనం చూస్తాము. అంటే ఏదైనా సరే ప్రవచనాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా నెరవేరడము అనేది మనం చూస్తాం. ఈ విషయము హిజ్కియాకు తెలీదా? మరి ఏదైనా దేవుడు ప్రవచనం చెప్పినారంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది హిజ్కియాకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఆ దేశం ఏదైతే ఒక్కటిగా ఉన్న ఇశ్రాయేల్ దేశము 2 రాజ్యాలుగా, ఉత్తరాన ఇశ్రాయేల్ దేశము, దక్షిణాన యూదా రాజ్యంగా విడిపోవడం అనేది ఆయన కళ్ళారా కనపడుతుంది. ఈ యొక్క మాటను ఎప్పుడు చెప్పినాడు ప్రభు? ఎప్పుడైతే మరి తను ఏర్పరచుకున్న దావీదుకు
తన వాగ్దాత పుత్రుడిగా పుట్టిన సొలొమోను తప్పు చేసినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు తన భార్యలతో కలిసి, అప్పుడు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించిన తర్వాత ఏం చెప్తాడు? నీ రాజ్యాన్ని నీ తీసి వేరే వాళ్ళకి ఇస్తాను. అయినప్పటికీ నీకు కొంత భాగాన్ని ఇస్తాను. నా సేవకుడైన దావీదుని బట్టి. దీన్ని మనం ఫస్ట్ కింగ్స్ 11:11 చూస్తాం. ఇప్పుడు సమయాభావాన్ని బట్టి దాని తర్వాత చదువుకుందాము. అయితే అక్కడ 11:11 స్పష్టంగా ప్రభు తెలియజేస్తా ఉంటాడనమాట. ఫస్ట్ కింగ్స్ లో నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసివేసి నీ సేవకునికి ఇస్తానని చెప్పడం అక్షరాల నెరవేరింది. రెండో మాట కూడా నా సేవకుడైన దావీదుని బట్టి నీకు కొంత ఉంచుతానని చెప్పడం కూడా అక్షరాల నెరవేరి రాజ్యం 2 భాగాలుగా మరి విడిపోవడం అనేది మనం చూస్తాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు మనము ఏం ఆలోచిస్తున్నాం? మన జీవితంలో దేవుడు మరి ఏం చెప్పబోతా ఉన్నాడు? ఏ విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు? మీరు ఇట్లా చేస్తా ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తా ఉన్నావు, దీన్ని బట్టి నీకు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని ఏదైనా హెచ్చరిక ఇస్తున్నాడా ప్రభు? అలాంటి హెచ్చరికను మనము నిర్లక్ష్య పెడుతున్నామా? ఆ తర్వాత మనం చూస్తే ఇదే 39వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అందుకు హిజ్కియా యెషయా 39:8 అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగా కానీ యెషయాతో నేను. సో ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి అనేది తెలుసు హిజ్కియాకు. మరి మనకు కూడా తెలుసు కదా ప్రవచనాలు నెరవేరుతున్నాయి అనేది. ఇది ఈ సమాచారం మనకి ఏ విధంగా లాభకరం అంటే, మనము పాత నిబంధన గ్రంథంలో అనేక మంది రాజుల విషయంలోనూ, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం విషయంలోనూ బబులోనుకు తీసుకొని పోవడము, ఆ తర్వాత 70 సంవత్సరాలు అక్కడి నుండి తర్వాత రావడము, ఆ యొక్క యెహోవా మందిరం అనేది నాశనం కావడము, తర్వాత కట్టించబడ్డము, అన్ని విషయాలు ఆ యొక్క ఏదైతే దేవుడు ప్రవచనాలు చెప్పినాడో అవన్నీ నెరవేరినప్పుడు అది మనకు ఏం తెలియజేస్తుందంటే, బైబిల్ అనేది ఇట్ ఈస్ ద అథారిటీ గివెన్ బై గాడ్. దేవుడు అథారిటీగా, దేవుడే ఆథర్‌గా ఉండి ఈ బైబిల్‌ని రచించినాడు అనే దానికి ఈ ప్రవచనాల ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రవచనాలన్నీ మనము తెలుసుకొని వాటి నెరవేర్పును గురించి తెలుసుకున్నప్పుడు, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ విధంగా రాసినాడు. అవి అన్నీ నెరవేరినాయి. రాజుల విషయంలో ఏదైతే రాయబడిందో ఇశ్రాయేల్ దేశాన్ని గురించి అవన్నీ నెరవేరినాయి. వాళ్ళు మళ్ళీ సమకూర్చబడతారని కూడా మనం జెకర్యా గ్రంథంలో చూస్తాం కదా! అది ముందే చెప్పినాడు దేవుడు. ఇప్పుడు సమకూర్చబడుతున్నారు, ఒక రాజ్యంగా ఏర్పడినారు. మరి అందరికంటే బలవంతమైన దేశంగా అది ఉంది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఇతరులతో చెప్పేటప్పుడు ఎవరైతే వాళ్ళతో వాదన పెట్టుకోవాలని కాదు కానీ, ఎవరైతే మనతో మాట్లాడి ఏం మీ దేవుడే దేవుడా? నీ బైబిలే పరిశుద్ధ గ్రంథమా అని ఎవరైనా అన్నప్పుడు అవన్నీ నెరవేరుస్తూ వచ్చినాడు. సందర్భం వచ్చినప్పుడు మరి నా ప్రభువుని గురించి కూడా పాత నిబంధనలోనే మరి చెప్పినాడు దేవుడు. యేసు ప్రభు తనే ఈ లోకానికి వస్తాడని, ఒక మనిషి సశరీరుడై ఉంటాడని, నా కొరకు చనిపోతాడని, మరి ఆ విధంగా నా పాపాలన్నీ మోస్తాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడింది. అవన్నీ కూడా నెరవేరుతూ వచ్చినాయి. ఏదైతే ప్రభు మొదటి రాకడ గురించి చెప్పబడిందో అవన్నీ ప్రవచనాలు నెరవేరుతూ వచ్చినాయి. కాబట్టి రెండవ రాకడ గురించి చెప్పబడిన ప్రవచనం కూడా నెరవేరుతుంది. నా ప్రభు నా కొరకు వస్తాడు. ర్యాప్చర్‌లో నన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. అదేవిధంగా నువ్వు నమ్ముకుంటే నిన్ను కూడా ప్రభు తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలో నిరంతరం మనం ఉండొచ్చు అని చెప్పడానికి ఇలాంటి ప్రవచనాలు కొన్ని తెలుసుకొని వాటి యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ మనం తెలుసుకున్నప్పుడు అవన్నీ ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు. ఎందుకు చాలా తెలుసుకోవాలంటే, మరి వాళ్ళకు చెప్పేటప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్స్, మరి ప్రతిసారి చెప్పినప్పుడంతా ఒకటే ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా, ముఖ్యంగా ప్రభు రాకడ గురించి, మొదటి రాకడ గురించి, యేసు ప్రభు మొదటి రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ మనం తెలుసుకోవాలి. వారి ఫుల్‌ఫిల్‌మెంట్ ఎలా జరిగింది? ఇది కూడా మనము వివరించినప్పుడు వారు దేవుని గురించి ఆలోచించడానికి అవకాశం అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. ఎవరైతే యేసు ప్రభు మరి రక్షకునిగా అంగీకరించినారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. నిరంతరం ఆయనతో ఉంటారనే సత్యాన్ని వాళ్ళకు ఒప్పింప చేయడానికి ఈ యొక్క ప్రవచనాలు, వాటి నెరవేర్పులు అనేటివి మనకు సహాయపడతాయి అన్నమాట. తర్వాత మనం ఇప్పుడు చదువుకున్న 8వ వచనానికి వస్తే, ఎంత ఈజీగా చెప్తున్నారు కదా హిజ్కియా. ఈజ్ ఎ కింగ్. ఆ రాజ్యానికి అంతా అకౌంటబుల్.
ఆ రాజ్యాన్ని అంతటిని క్షేమంగా కాపాడవలసిన బాధ్యత ఆ తరంలోనే కాదు, ముందు తరాలలో కూడా మరి ఆ విధంగా కాపాడబడటానికి మరి ఈ విధంగా హిజ్కియా దోహదం చేయాలి. కానీ ఇంత బాగా చెప్తున్నాడు. సరే, యెహోవా ఆజ్ఞ చొప్పున జరగటం మేలే, నా కాలంలో ఇట్లా జరగదు కదా అని చెప్తా ఉన్నాడు హిజ్కియా. ఈ యొక్క 39వ అధ్యాయం 8వ వచనంలో. అయితే మరి ఒకసారి దావీదు రాజును గుర్తు చేసుకుంటే, ఎప్పుడైతే తన సెన్సస్ నిర్వహించి తప్పు చేసినాడో, దేవుడు మరి ఒక తెగుళ్లను వారి మీదకి రప్పించినాడో, అప్పుడు దావీదు ఏమన్నాడు? నేను కదా ఈ తప్పు చేసింది. నేను చేసిన తప్పుకు నా మీద, నా కుటుంబం మీద మీరు ఈ విధంగా తెగులును రప్పించండి. అమాయకులైన ఈ ప్రజలు ఏం చేస్తున్నారు ప్రభువా? వాళ్ళకు ఈ తెగులు వద్దు అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అంటే తన ప్రజల పట్ల, తన ప్రజల క్షేమం పట్ల ఎంతగా దావీదుకు కన్సర్న్ ఉందో మనకు తెలుస్తా ఉంది. ఇట్ ఈస్ ద లీడర్‌షిప్ క్వాలిటీ. మనం ఏమైనా కావచ్చు గానీ, మన మన దగ్గర ఉన్న బిడ్డలందరూ కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకోవడం అనేది లీడర్‌షిప్ క్వాలిటీ. సో, ఆ విధంగా మేము లీడర్స్‌ని కాదు అనుకోవడానికి లేదు. మన కుటుంబానికి మనమే లీడర్స్‌ము. మన బిడ్డలు ఎలా ఉంటున్నారు? వాళ్ళ ప్రభు మార్గంలో నడుస్తున్నారా లేదా? వీళ్ళందరికీ మరి ప్రభువుని గురించి తెలియజేయాల్సిన బాధ్యత, వారిని ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మళ్ళీ ఒకసారి మనము ఇదే హిజ్కియా రాజు యొక్క మునిమనుమడు, గ్రేట్ గ్రాండ్ సన్ యోషియా రాజుని గురించి తెలుసుకున్నప్పుడు, ఈయన చరిత్ర కూడా చాలా ఘనమైన చరిత్ర. 8 సంవత్సరాల వయసులోనే రాజైతాడు. అయినప్పటికీ ఆ మందిరాన్ని క్లీన్ చేయించడం ఇవన్నీ చేస్తాడు. మరి ఈయన ఏం చేశాడంటే, ప్రత్యేకంగా హిజ్కియాకైతే ఏం జరుగుతుంది అనేది ప్రభు ప్రత్యక్షంగా తెలియజేశాడు గానీ, యోషియాకేమో ప్రత్యక్షంగా తెలియజేయలే దేవుడు. మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఎప్పుడైతే ఆ యొక్క మందిరాన్ని బాగు చేస్తా వచ్చినారో, అక్కడ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము దొరికినప్పుడు దాంట్లో మరి దేవునికి అనుగుణంగా మీరు లేకుంటే ఎలాంటి శాపాలు వస్తాయి, అవన్నీ ఆ ధర్మశాస్త్రంలో వివరించబడతాయి కదా. ముఖ్యంగా మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చదివితే దేవుడు వలన వచ్చిన బ్లెస్సింగ్స్, ఆ తర్వాత శాపాల గురించి బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే వాటి గురించి తెలుసుకున్నాడో యోషియా ఏం చేశాడో తెలుసా? వెంటనే కొంతమందిని ఏం చేస్తున్నాడంటే ఒక వినిపించినాడు. ప్రవక్తిని దగ్గరికి పంపించినాడు కొంతమందిని, హుల్దా అనే ప్రవక్తిని దగ్గరికి. ఒకసారి మనము ఆ విషయాన్ని చూసుకుంటే, ఇదే దీంట్లోనే చూస్తాము. 2వ రాజుల గ్రంథంలో చూస్తే 22వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. ఆ తర్వాత హుల్దా దగ్గర పంపించినప్పుడు హుల్దా ఏం చెప్తుందంటే, 22వ అధ్యాయము 19, 20 చదువుతున్నాను. 2వ రాజులు 22, 19, 20. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధి దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి కనుక నీవు చేయమనివి నేను అంగీకరించుదును. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. ఈ స్థలం మీదకి రప్పింపబడు కీడును నీవు చూడనే చూడు. అంటే ఆ ఆ యొక్క 17, 18 వచనాల్లో ఈ కీడంతా వస్తాదని చెప్తూ, మళ్ళీ నువ్వు ఇట్లా విధంగా కన్నీళ్లు కార్చినావు కాబట్టి నీ ధనాల్లో జరగదు. యాజ్ ఇట్ ఈస్ గా హిజ్కియాకి ఏం చెప్పబడిందో యెషయా ప్రవక్త ద్వారా, ఈ యోషియా కూడా హుల్దా ప్రవక్త ద్వారా, నీ డేస్ లో రాదు కీడు, తర్వాత అయితే ఖచ్చితంగా వస్తది అని చెప్పినప్పుడు, హిజ్కియా చెప్పిన మాట యోషియా చెప్పలే. మరి మేలే కదా, నా జీవితంలో రాదు కదా అని చెప్పలే. తర్వాత ఏం చేస్తున్నాడంటే, మీరు తర్వాత బైబిల్‌లో చదివితే, అధ్యాయాలు చదివితే అందరిని పోగు చేసినాడు. జనాంగాలందరినీ పోగు చేసి ఆయన ఏం చేసినాడంటే, మరి వారందరితో ఒక నిబంధన చేయించినాడనమాట. నిబంధన ఒకసారి 2వ రాజుల గ్రంథంలో ఈ మాట మనం చూస్తాము. యోషియా జీవితంలో ఏ విధంగా నిబంధన చేయించినాడు అనేది చూస్తే 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో చూస్తే 31, 32 చదువుతున్నాను. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, 2వ దినవృత్తాంతాలు 34, 31. నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టలను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా
ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేము నందున్న వారిని అందరినీ, బెన్యామీయులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకల చేసెను కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితల దేవుడైన దేవుని నిబంధన ప్రకారముగా ప్రవర్తించింది. నిజంగా ఎంత డిఫరెన్స్ ఉందండి. ఈ ఇద్దరు దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళే. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరికంటే చాలా చక్కగా దేవుని మాట విన్నారు అని పేరు పొందిన వారే హిజ్కియా, అతని గ్రేట్ గ్రాండ్ సన్ యోషియా. కానీ ఎప్పుడైతే దేవుడు హెచ్చరించినాడో, ఎంతగా తను తగ్గించుకున్నాడు యోషియా, ప్రజలందరి విషయము కన్సర్న్ కలిగి వాళ్ళందరితో నిబంధన చేయించినాడు. ఆ విధంగా మనము మరి ఎలా ఉన్నాం మనము? దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు దాన్ని ఎలా, హౌ వి ఆర్ రిసీవింగ్ ఇట్ అండ్ హౌ వి ఆర్ రెస్పాండింగ్ టు ఇట్. దేవుడి హెచ్చరికను మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, ఎలా రెస్పాండ్ చేస్తున్నాము అనేది మరి మనల్ని మనం పరీక్షించుకుందాము. ఈ విధంగా దేవునికి ఎంత కోపం వచ్చింది అనేది మనం చూసాం కదా. ఈ 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో 25వ వచనంలో మనం ఏం చదివాము? అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేరకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా, అటు అందరి మీదకి కోపము, శాపం వచ్చింది. అయితే దేవుడు కృపగల దేవుడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తాడంటే ఇమ్మీడియట్ గా 26వ వచనం చదివితే, 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 26వ వచనం చదివితే, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకుంది కనుక హిజ్కియా దినంలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అంటే ఇప్పుడు ఏం చేసినాడు? హృదయ గర్వాన్ని అంతటినీ విడిచిపెట్టినాడు. ప్రభు తన బిడ్డలను వదిలిపెట్టేవాడు కాదు. తప్పు చేసినాడు కాబట్టి ఇంకా హిజ్కియాను పూర్తిగా వదిలిపెట్టలేదు. అతనితో మాట్లాడినాడు. మళ్ళీ ఆ యొక్క హిజ్కియాలో మార్పు వచ్చేటట్టు చేసినాడు. ఆ యొక్క హృదయ గర్వాన్ని, అదే కదా దీనంతటికి కారణం. హృదయ గర్వాన్ని అంతటినీ మరి వదిలిపెట్టేటట్టుగా చేసినాడు. ఆ తర్వాత అందరూ కూడా తగ్గించుకునే విధంగా మరి హిజ్కియాను ప్రభు నడిపించాడు. నిజంగా ఈ వృత్తాంతాన్ని యెషయా గ్రంథంలో 39వ అధ్యాయంలో, అదేవిధంగా రాజుల గ్రంథంలో చెప్పబడిన ఈ వృత్తాంతాన్ని చదివినప్పుడు ఎంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, అన్ని విషయాల్లో మనకు సాయం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం గర్వించి లేదా ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లోనే గర్వము, జెలసీనో, అధిక కోపము ఇలాంటి వాటిని వలన మనము దారి తప్పిపోయినప్పుడు మరి ప్రభు కొంతవరకు దాన్ని అనుమతించిన వెంటనే మనల్ని హెచ్చరించి తన దారిలోకి మనం తెచ్చుకుంటాడు. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన రాజ్యంలో నిరంతరం ఉండే ఆయన రాజ్యంలో మనం కూడా ఉండాలంటే అన్నిటినీ సరి చేసుకొని పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఆ విధంగా కొంతకాలం మనల్ని విడిచిపెట్టినట్టు అనిపించినా కూడా మళ్ళీ ఏం చేస్తాడు ప్రభు? తన మార్గంలోకి నడిపిస్తాడు. మరి మనము ఆయన మార్గంలో నడుచుకునేటట్టుగా చేస్తాడు. మనం ఒక మాట చదువుకున్నాం కదా ప్రారంభంలో 90వ అధ్యాయంలో కీర్తనలు 90వ కీర్తనలో మనం ఒక మాట చదివాం. అదేంటంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. హిజ్కియా అయితే 15 సంవత్సరాలు జీవిస్తాను, 15 సంవత్సరాలు మాత్రమే జీవిస్తానని తెలుసు హిజ్కియాకు. అయినప్పటికీ హృదయ గర్వంతో తప్పిపోయినాడు. ఆ తర్వాత చాలా కృతజ్ఞుడై ఉండింటాడు. కానీ మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో మనకు తెలియదు. మన దినాలు లెక్కింపబడి ఉన్నాయి, కానీ ఎన్ని దినాలు ఉన్నాయనేది మనకు తెలియదు, ప్రభుకు తెలుసు. కాబట్టి ఆ దినాలన్నీ కూడా మరి ప్రభువుకి ఇష్టంగా, ప్రభు చెప్పిన విధంగా ఆయన మార్గంలో నడచాలి. అందుకనే జ్ఞాన హృదయం కలిగించమని కీర్తనకారుడు, ఈయన ఎవరు? మోషే గారు. మోషే గారు ఆయన ఎంతగా దేవునికి సన్నిహితంగా ఉన్నారు కదా. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మోషేను గురించి సాక్ష్యం చెప్పబడింది. అలాంటి మోషేను ఏం చెప్తున్నాడు? మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము దేవుని వేడుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా మోషే చేసిన ప్రార్థన మనం కూడా చేస్తాం. మాకు జ్ఞాన హృదయాన్ని కలిగించు ప్రభువా. మేము ఎన్ని దినాలు బ్రతుకుతామో మాకు తెలియదు, కానీ మీకు తెలుసు. కాబట్టి ఈ బ్రతుకు దినాలన్నీ కూడా మేము నీ మార్గంలో నడుస్తూ నీకు సాక్షులుగా ఉండున్నట్లుగా మరి అనేక విషయాలు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు ప్రభు. మరి అలాంటి విషయాలన్నీ ఇతరులకు తెలియజేసే విధంగా మా జీవితాన్ని తీర్చిదిద్దండి. మీరు వచ్చినప్పుడు నాయన తండ్రి, మీ ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. ఒకవేళ మా దినాలు సమాప్తమయ్యి మేము చనిపోతే మీరు వచ్చినప్పుడు రేపబడి మీతో కూడా ఉండడానికి మాకు మార్గం చూపించమని మరి ఆ విషయాన్ని నేర్చుకున్నాము ప్రభు. మరి హిజ్కియా చివరి రోజుల్లో జరిగిన ఈ సంఘటన ద్వారా
మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఆ విధంగా మరి ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా మనల్ని మనం తగ్గించుకొని మరి ఆయన చెప్పిన మార్గంలో ప్రతి మాటను మనం వింటూ మరి ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఒక మాట అంటాడు కదా 119వ కీర్తనలో ఏం చెప్తాడంటే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్న వలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. 119:4. ఆ తర్వాత ఏం చెప్తాడు, ఆహా నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆయన ఏం చెప్తున్నాడు, నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకోండి అని చెప్తున్నాడు. తనకు తాను ఏం చెప్పుకుంటున్నాడు కీర్తనాకారుడు, నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుంటుంది నీ ఆజ్ఞలు గైకొన్న. కాబట్టి ఆ విధంగా ఆయన ఆజ్ఞలన్నీ గైకొంచు ఆయన మార్గంలో నడిచే విధంగా మన ప్రవర్తన స్థిరపడేటట్టుగా ప్రభు మనందరికీ సాయం దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.